జై శ్రీరామ్, భారత్ మాతాకే. ఓకే అండి, ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాము. ఈ వీడియోలో జగడపు చనువుల జాజర ఈ సాంగ్కి మొత్తం 7 స్టెప్పులు ఉంటాయి. 7 స్టెప్పులు కూడా వివరంగా అన్నీ ఒక్కొక్కటి చెప్తూ వివరంగా అడుగులు కర్ర కొట్టే విధానం అన్నీ కూడా చూపిస్తాము. ఓకే అండి, మా వీడియోలు ముందు చూసి కోలాటం నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళందరికీ కూడా మొదటగా సిద్ధమంగళ సూత్రం ఉంటుంది. ఫస్ట్ ఆ సాంగ్ నేర్చుకొని చాలా ఈజీగా ఉంటుంది. రెండో సాంగ్ వచ్చేసి అమ్మ పరమేశ్వరి ఉంటుంది, అది కూడా నేర్చుకోండి. తర్వాత మూడో సాంగ్ వచ్చేసి కైలాస పుత్రుడే మా గణపయ్య. తర్వాత 4వ సాంగ్ వచ్చేసి బుజ్జి బుజ్జి గణపయ్య ఉంటుంది. తర్వాత 5వ సాంగ్ వచ్చేసి బృందావనికి చిందులు నేర్పే 5వ సాంగ్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు జగడపు చనువుల జాజర ఈ సాంగ్ నేర్చుకోండి, చాలా ఈజీగా ఉంటాయి. ఆ తర్వాత మీరు ఏ సాంగ్ అయినా నేర్చుకోవచ్చు. మొదటిగా కోలాటం ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఈ సాంగ్స్ నేర్చుకోండి. ఓకే అండి, అందులో చూడరనమ్మ కూడా ఉంటుంది, అది కూడా నేర్చుకోండి. చాలా ఈజీగా వస్తాయి ఈ సాంగ్స్ అన్నీ కూడా. ఆ తర్వాత మనం ఏ సాంగ్ కావాలన్నా కానీ నేర్చుకోవచ్చు. మన కోలాటము అదేవిధంగా తాళాలతో ఉంటుంది, భజన అదేవిధంగా జెండాలతో ఉంటుంది, అలాగే దీపాలతో ఉంటుంది, అలాగే తప్పిట్లు ఉంటాయి. అదేవిధంగా ప్లేట్తో కూడా కోలాటం అంటే కింద ప్లేట్లు ఉంటాయి, మన కాళ్ళు 2 ప్లేట్లో ఉంటాయి. కింద అడుగు పెట్టకుండా ప్లేట్లో ఆ ప్లేట్లతోనే మనం కోలాటం వేస్తాము. ఈ విధంగా మొత్తం 8-9 రకాలుగా మనం ఈ కోలాటం చేస్తూ ఉంటాము. అందరూ కూడా చూస్తూ ఉండండి. మనం వెరైటీస్గా మా వీడియోల్లో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాము, చూసి అందరూ కూడా నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు 1వ స్టెప్ చూపిస్తాను చూడండి. ఇలా ఉంటాము జోడి ఎదురుగా. 1వ నెంబర్ ఈ సైడ్ నిలబడాలి, 2వ నెంబర్ ఆ సైడ్ నిలబడాలి. అలాగా జోడీ నిలబడాలి. మేము నలుగురు ఒక టీము, వాళ్ళ నలుగురు ఒక టీము, అలాగా వాళ్ళ నలుగురు ఇలా 4 నిలబడతారు. ఫస్ట్ స్టెప్ చూడండి, కర్ర ఇలా పెట్టుకోవాలి, స్టడీగా ఉండాలి. పిడికిలు కూడా కరెక్ట్గా స్టడీగా ఉండాలి, చేయి కూడా స్టడీగా ఉండాలి. ఇలా పెట్టుకుంటాము. 1 2 3 4 ఇలాగా. ప్రతిసారి కూడా కర్ర కొట్టేటప్పుడు 1 2 3 4 బాడీ కూడా వంగుతూ లేయాలి. ఓకే అండి, బాడీ కూడా వంగుతూ ఇలాగా అడుగేస్తూ కర్ర కొడుతూ ఉండాలి. ఓకేనా, అడుగు కర్ర ఒకేసారి పడాలి. ఓకే, ఇప్పుడు అందరం వేసి చూపిద్దాం. 1వ స్టెప్ రెడీ చూడండి. 1వ స్టెప్ ఇట్లాగా మనం 1 2 3 4 ఇలా వేస్తూ మధ్యలో 1 2 3 4 వస్తుంది, మళ్ళీ 1 2 వస్తుంది, 3 4 వస్తుంది. ఇదంతా కూడా ఒకే స్టెప్. ఓకే, ఇప్పుడు 1వ స్టెప్ వేసి చూపిస్తాం చూడండి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు చూడండి 1 2 3 4 మళ్ళీ 1 2 3 4. ఓకే, అందరం వేద్దాము. 1 2 3 4 1 2 3 4. ఓకే అండి, ఇదంతా కూడా ఒకే స్టెప్. ఓకే, ఇప్పుడు 4 టైం ఇట్లా కర్ర కొడతాము. తర్వాత 1 2 కొట్టి 3 4 కొడతాం చూడండి. రెడీ స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకే అండి, ఫస్ట్ ఒకసారి రైట్ సైడ్ కొట్టాలి, తర్వాత లెఫ్ట్ సైడ్ కొట్టాలి. ఇదంతా 1వ స్టెప్. ఇప్పుడు చూడండి 2వ స్టెప్ చూడండి. కుడికాలు 1 2 3 వీళ్ళకి కొట్టేసి 4 ఇలా తిరిగి వెనక జోడీకి. ఈ సైడ్ జోడీ ఉంటే ఈ సైడ్ కొట్టాలి, ఈ సైడ్ జోడీ ఉంటే ఈ సైడ్ కొట్టాలి. ఓకే అండి, నేను వేసి చూపిస్తాను చూడండి ఒకసారి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇది స్టెప్. ఫస్ట్ సారి మనం ఎలా అంటే 1 2 కొడతామా, 3 4కి తిరిగేస్తాము, ఈ సైడ్ తిరిగి ఈ జోడికి కొడతాము, మళ్ళీ ఎన్ని నుంచి స్టార్ట్ చేయాలి. 1 2 3 4 మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. 1 2 3 4 ఇక్కడ కొట్టాం కదా, మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. 1 2 3 4. ఇది స్టెప్. ఓకే,
ఇప్పుడు అందరం వేసి చూపిద్దాము. ఓకే, రెండో స్టెప్ రెడీ స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకే అండి, ఇది స్టెప్. ఇప్పుడు మూడో స్టెప్ చూడండి. మూడో స్టెప్ జోడి ఇలా ఉన్నారు కదా, ఇలాగ ఒక చెయ్యి నడు మీద పెట్టుకోవాలి, ఒక చెయ్యి ఇలా రావాలి. ఓకే, ఇలా రావాలి. మళ్ళీ రెండోది ఇలా వచ్చింది కదా, కుడి కాలు ఎడం చెయ్యి రావాలి, తర్వాత కుడి చెయ్యి ఎడం కాలు రావాలి. మీకు ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇట్లా రాదు, ఇలా కుడి చెయ్యి కుడి కాలు, ఎడం చెయ్యి ఎడం కాలు వస్తుంది. అలా అయినా వేసుకోండి, ఇబ్బంది లేదు. ఏదైనా ఒకటే ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఎడం చెయ్యి కుడి కాలు రెడీ స్టార్ట్. 1 2 3 4 1 2 3 4. నాలుగో స్టెప్ చూపిస్తాను చూడండి. ఓకే, 1 2 3 4. ఇది స్టెప్. ఓకే, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. అందరూ రెడీ స్టార్ట్. 1 2 3 4. ఇది నాలుగో స్టెప్. దీని తర్వాత మళ్ళా మూడో స్టెప్ వేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఐదో స్టెప్ చూపిస్తాను చూడండి. ఐదో స్టెప్ మన జోడి ఉన్నారు కదా, మన జోడి ఎదురుగా ఉంటాము. కుడి చెయ్యి మనం ఇట్లా కుడి చెయ్యి పక్కకి, మన జోడికి కుడి చెయ్యి పక్కకి పోతాము. వాళ్ళు మన కుడి చెయ్యి పక్క అంటే మా ఇద్దరు గ్యాప్లోకి మేడం వస్తారు, నేను ఈ సైడ్కి. ఓకే, ఒకసారి మీ ఇద్దరు చూపిస్తాం చూడండి. ఫస్ట్ కుడికాలు 1 కింద కొట్టాలి, ఎడం కాళ్ళు ముందుకేసి నడుమే చేయి పెట్టుకోవాలి. తర్వాత కిందకు వంగి ఒకసారి కర్రలు కొట్టాలి, తర్వాత లేచి ఇలా. ఆ తర్వాత మళ్ళీ ఈ సైడు ఇప్పుడు ఇట్లా వెళ్ళి వచ్చాం కదా, ఈ సైడ్కి వెళ్ళాలి ఆపోజిట్. 1 2 3 4. ఓకే, చూడండి. రెడీ స్టార్ట్. 1 2 3 4 1 2 3 4. చూసారా? ఇప్పుడు అందరం కూడా మళ్ళీ వేసి చూపిస్తాం చూడండి. ఓకే, రెడీ స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకే అండి, ఇది ఐదో స్టెప్. ఇప్పుడు ఆరో స్టెప్ వేసి చూపిస్తాం చూడండి. ఇప్పుడు ఆరో స్టెప్ మేము నలుగురం ఉన్నాం కదా, నలుగురం కూడా ఒకసారి మేము నలుగురు వేసి చూపిస్తాము, తర్వాత అందరం వేసి చూపిస్తాము. ఓకే, ఆరో స్టెప్ ఇలాగా 1 కుడికాలు కింద కొట్టాలి, ఎడం కాలు ముందుకేసి పైన కొట్టాలి, తర్వాత మళ్ళీ ఎడం కాలు కిందకేసి కింద కొట్టాలి, తర్వాత కుడికాలు వేసి నడుమి చేసుకోవాలి. ఆరో స్టెప్ చూడండి. ఇలాగా 1 2 3 4 1 2 3 4. ఇలా వచ్చిన తర్వాత నలుగురు కూడా 1 2 3 4 ఇలా వస్తాం. ఓకే, ఇప్పుడు అందరూ చూపిద్దాం. రెడీ ఆరో స్టెప్ రెడీ స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. మళ్ళీ 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకే అండి, ఇది ఆరో స్టెప్. ఇప్పుడు ఏడో స్టెప్ చూడండి. ఇలా వేస్తూ ఇలా ఏడో స్టెప్ చూడండి. ఇలా ఉంటాము. 1 2 3 4 1 2 3 4. ఓకే, ఇది ఏడో స్టెప్. ఇప్పుడు అందరం చూపిద్దాము. రెడీ స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకే అండి, ఇలా 7 స్టెప్పులు ఉంటాయి మొత్తము. 7 స్టెప్పులు కూడా అందరికీ వివరంగా అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో చూపించాము. ఇప్పుడు పాట కూడా ప్లే చేసి చూపిస్తాము ఎలా వేయాలో. ఒకసారి చూసుకోండి. చాలా ఈజీగా పెద్దవారు కానీ వయసులో 90 సంవత్సరాలు 80 సంవత్సరాల్లో కూడా
ఈ వీడియోలో చూసి ఈ సాంగ్ నేర్చుకోవచ్చు. అంత సింపుల్గా ఉంటుంది. ఓకే, జగడపు చన్నబుల జగడపు చన్నబుల సగినల మంచపు తాజరా జగడపు చన్నబుల సగినల మంచపు తాజరా జగడపు చన్నబుల జగడపు చన్నబుల తురుముల ముడిచిన పరుగుల ముల్లపు సరసపు మురిపెము ముల్లలు తురుముల ముడిచిన పరుగుల ముల్లపు సరసపు మురిపెము చల్లన పొడి దారగపతిపై చల్లేరటి బలు జాజర చల్లన పొడి దారగపతిపై చల్లేరటి బలు జగడపు చన్నబుల సగినల మంచపు తాజరా జగడపు చన్నబుల జగడపు చన్నబుల ఫస్ట్ రైట్ సైడ్, తర్వాత లెఫ్ట్ సైడ్. జోడి రైట్ సైడ్. పుచ్చములపై కడు సింహారము నిలబెడి హారపు పుచ్చములపై కడు సింహారము నిలబెడి చింద్రబొడి చేరువ పతిపై చిందడు పడతులు సారెకు చల్లేరు జాజర చేరువ పతిపై చిందడు పడతులు సారెకు చల్లేరు జాజర వెనక్కి జరగండి. సగినల మంచపు తాజరా జగడపు చన్నబుల జగడపు చన్నబుల నలుగురు పింకపు పూటమి పినగెడి చెమటల పింకపు పూతల పరిమళ పింకపు పూటమి పినగెడి చెమటల పింకపు పూతల పరిమళము వెంకటపతిపై వెలడులు నించేరు వెంకటపతిపై వెలడులు నించేరు సంపుమతుల జాజర వెంకటపతిపై వెలడులు నించేరు సంపుమతుల జాజర జగడపు చన్నబుల జాజర సగినల మంచపు జాజర జగడపు చన్నబుల జాజర సగినల మంచపు జాజర జగడపు చన్నబుల జాజర జగడపు చన్నబుల జాజర జగడపు చన్నబుల జాజర జగడపు చన్నబుల జాజర